డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. 2 రోజుల కిందట యూట్యూబ్లో రిలీజ్ అయిన ఒక ఇంటర్వ్యూలో నటి పూనం కౌర్ సంచలనమైన వ్యాఖ్యలే చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే స్వయానా పేరు తీయకుండాను జగన్మోహన్ రెడ్డి, పోసాని కృష్ణమురళి అనే పేర్లు కూడా బయటకు రాకపోయినప్పటికీ కడప నుంచి వచ్చిన కొంతమంది అని చెప్పిన దాంతో ముక్తకంఠంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలందరూ ఏకదాటిగా తీర్మానించుకున్నారు. కానీ ఈ నటి పూనం కౌరుని వాళ్ళు ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? ఇన్నాళ్ల తరువాత మరి ఇప్పుడు పూనం కౌరి ఈ సంచలనమైన విషయాన్ని బయట పెట్టడం వెనుకున్న అసలు ఉద్దేశం ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. జరిగిపోయి చానాళ్ల తర్వాత అయినా కానీ పూనం కౌర్ మొన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టింది. తాను గతంలో పవన్ కళ్యాణ్ మీద, అంటే పవన్ కళ్యాణ్ పేరు కూడా తీసుకుపోయినప్పటికీ పూనం కౌర్ చేసిన గతం తాలూకు ట్వీట్లు కావచ్చు, వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించే కొంత దుందుడుకుగా ఆవిడ చేసిన వ్యాఖ్యలందరూ చూసినయే. అలాంటి దాన్ని యూటిలైజ్ చేసుకోవటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల దగ్గరకు వస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ కూటమిలో చేరటం, అంటే చంద్రబాబు నాయుడుతో సంబంధించిన టీడీపీ పార్టీ కానీ బీజేపీ కానీ కూటమిగా ఏర్పడుతూ ఉన్న దాంట్లో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడానికి, యాక్చువల్గా చంద్రబాబు నాయుడుని అయితే అరెస్ట్ చేసిన తర్వాత ఏర్పడింది ఈ కూటమి. ఇందులో పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర ఎంత ఉంది అనే దాని మీదన ఆ రోజు విపరీతమైన చర్చ జరిగింది. మరి ఈ పవన్ కళ్యాణ్ వెళ్ళి కూటమిలో చేరటం కానీ, ఈ పవన్ కళ్యాణ్ మీద పేర్ని నాని లాంటి వాళ్ళు విపరీతమైన వ్యాఖ్యలు చేయటం కానీ, పోసాని కృష్ణమురళి కూడా ఆయనకిచ్చిన స్క్రిప్ట్ ప్రకారంగా, స్క్రిప్టేనని వీళ్ళ దగ్గర నుంచి వచ్చిందేనని మరి పోసాని కృష్ణమురళి కూడా స్వయాన అరెస్ట్ అయిన తర్వాత చెప్పుకున్నాడు. ఈ స్క్రిప్టెడ్ వెర్షన్ ఇట్లాగనే ఇప్పుడు పూనం కౌర్ను కూడా ఆ రకంగానే వాళ్ళతోటి కలుపుకొని డబ్బాశ చూపించి, లేకపోతే పదవుల ఆశ చూపించి పవన్ కళ్యాణ్ మీద విపరీతంగా వ్యాఖ్యలు చేయటానికి ఆవిడను పురికొల్పారు అనే విషయాన్ని కూడా పూనం కౌర్ బయటపెట్టింది. దీంతో పాటుగా ఈ సందర్భంగా ఆవిడ వాటన్నిటిని రిజెక్ట్ చేయటం మూలాన వాళ్ళని బెదిరించే ప్రయత్నం కూడా చేశారు. నీ న్యూడ్ వీడియోలని రిలీజ్ చేసి నిన్ను అపహాస్యం పాలు చేస్తామని బెదిరించే ప్రయత్నం కూడా చేశారనేది కూడా పూనం కౌర్ చెప్పింది. గతంలో మనం ఇలాంటిదే మరొక వ్యవహారం చూసుకుంటే కాదంబరి జత్వాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ కేసుతోటి ఎటువంటి సంబంధం లేకపోయినా ముంబైలో జరిగిన కొన్ని వ్యవహారాల మీద కాదంబరి జత్వానికి అలాగనే ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఉన్న ఈ వ్యవహార శైలిలో జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్న ఆయన్ని కాపాడటానికి కాదంబరి జత్వాని దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మొత్తాన్ని, ఆవిడ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ మొత్తాన్ని ధ్వంసం చేయడానికి ఆవిడ మీద ఒక కేసు పెట్టి ఆవిడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొచ్చి ఆవిడని బాగా వేధించి ఈ వ్యవహారం అంతా కూటమి అధికారంలోకి వచ్చినాక బయటకు వచ్చింది. కానీ ఇది మాత్రం పూనం కౌర్ ఇప్పటిదాకా బయట పెట్టలేదు, దాని మీద ఎటువంటి కేసు కూడా పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అనే దానికైతే పూనం కౌర్ చెప్పింది, నా దగ్గర వాటికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏవీ లేవు, అది కాకుండా నేను కేసు పెట్టినా ఎవరు తీసుకుంటారు, కాబట్టి ఈ పెద్ద పెద్ద పార్టీలతోటి మనం ఎందుకులే తలపట్టం అని నేను మెదలకుండా ఊరుకున్నానని చెప్పింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే నిజంగా ఆ పని చేసి ఉంటుందా అని అంటే, కడప నుంచి ఆ రోజుల్లో ప్రభావవంతంగా ఏదైనా పని చేయటానికి వచ్చేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్ప వేరే ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ మీద దుందుడుకుగా వ్యాఖ్యలు చేయటానికి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక అస్త్రం కావాల్సి వచ్చింది. ఆ పార్టీకే పేర్ని నాని వ్యాఖ్యలో, పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలో ఇవన్నీ పాతబడిపోయినాయి. ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తూ ఉంటే పాత నీరు పోయినట్టుగా కొత్త మనుషులు తెరపైకి వస్తూ ఉంటే మళ్ళీ దాని మీద చర్చ జరుగుతుంది. దాని మీద పవన్ కళ్యాణ్ కూడా మనోస్థైర్యం కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక కూటమిలో ఉందామా వద్దా అని ఆయన కూడా మీమాంసలో పడతాడు అనే దాని మీద ఇప్పుడు పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగానే ఈ ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా పూనం కౌర్ అయితే ఈ విషయాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు. అంతగా కావాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ మీద ఇంకొన్ని వ్యాఖ్యలు చేసి ఉండేదేమో, కానీ ఇది నిజమైతే కనపడుతుంది.
గతంలో ఆవిడకి జరిగిన అవమానాలు కావచ్చు, ఆవిడకి జరిగిన ఈ యాక్సిడెంట్లు కావచ్చు, వీటన్నిటిని కూడా ఆ ఇంటర్వ్యూ ముఖంగా బయటకు చెప్పిన పార్టీలు ఏ రకంగా మనుషుల్ని వాడుకుంటానికి ప్రయత్నాలు చేస్తాయి అనేది ఇక్కడ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు మీద మాట్లాడటానికి ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ మీద మాట్లాడటానికి ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని పురికొల్పటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైజం. దీంతో పాటుగా మరి ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళని సైతం వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు, లేకపోతే బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళని పెంచి పోషించి పవన్ కళ్యాణ్ని కావచ్చు, చంద్రబాబు నాయుడిని కావచ్చు, లోకేష్ని కావచ్చు వేధించడానికి అనేక రకాలైన వ్యాఖ్యలు చేపించారు ఆ రోజుల్లో. సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో అనేక రకాలైన పోస్టులు. వీటన్నిటిని చూసిన తర్వాతే కదా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ వర్రా రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టులను చూసి వాళ్ళ అమ్మాయి ఏడ్చింది అనే దానికి ఆయన కూడా కొంచెం బాగా గరం అయ్యాడు. ఆ రోజుల్లో సోషల్ మీడియా వీళ్ళందరి మీద ఉక్కుపాదంతో అణిచివేశారు. ఎక్కడెక్కడ వాళ్ళందరినీ పట్టుకొచ్చారు. లండన్ నుంచి తన తండ్రి చనిపోతే ఆయన ఉంటున్న గ్రామంలో కూడా ఖననం చేయలేక సొంత గ్రామానికి వేరే చోటకి తీసుకెళ్ళాడు మరి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి. అలాంటి వాడు లండన్ నుంచి వచ్చాడని తెలుసుకున్న తర్వాత కూడా పట్టుకుని ఆయన్ని జైల్లో దాకా తీసుకెళ్లారు. ఈ వ్యవహార శైలి మొత్తం చూసిన తర్వాత ఎంత ధైర్యం వచ్చి ఉండొచ్చేమో పూనం కౌర్కి ఈ వ్యవహారాన్ని బయటపెట్టింది. దీంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా అంచనా వేసుకుంటే వాళ్ళు తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే కనిపించలేదు. అందుకని చెప్పు కూడా ఉండొచ్చు. కాకపోతే పూనం కౌర్ చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా అని అంటే ఖచ్చితంగా నిజం ఉండే అవకాశం ఉంది. ఉత్తి పుణ్యానికి ఎవరి మీద చెప్పాల్సిన పని లేదు. అందున ఈ కూటమిలో ఒక సభ్య పార్టీ అయిన జనసేన పార్టీ ఆ అధినేత అయిన పవన్ కళ్యాణ్ అంటే కూడా ఆవిడకి పెద్దగా గిట్టే వ్యవహారం ఏం కాదు. అలాంటి వ్యవహారాన్ని అందిపుచ్చుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రయత్నం చేసే ఉంటుంది. కాబట్టి కడప నుంచి కొంతమంది వెళ్ళి ఆవిడని కలిసి ఆవిడకి ఆఫర్ ఇచ్చి ఉండొచ్చు. కాదంబరి జత్వాని విషయంలో కూడా ఇలాగనే కదా జరిగింది. కుక్కల విద్యాసాగర్ని తీసుకొచ్చి ఆయనతోటి కాదంబరి జత్వాని మీద కేసు పెట్టిస్తే తర్వాత తేలింది ఏమిటి, అక్కడ ఆ ల్యాండ్ వ్యవహారం దేన్నైతే కుక్కల విద్యాసాగర్ క్లెయిమ్ చేశాడో ఆ వ్యవహారం మొత్తం బోగస్దే. ఇందులో విశాల్ గున్ని కావచ్చు, క్రాంతి రాణా టాటా కావచ్చు, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, వీళ్ళందరూ జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక్కడే జైలుకు వెళ్ళాడు అనుకోండి, క్రాంతి రాణా టాటా కానీ మరి విశాల్ గున్ని కానీ వాళ్ళు సస్పెండ్కి గురయ్యారు కదా. ఇట్లాంటి వాటన్నిటిని వాడుకోవటం, వదిలేయటం, ఈ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా అందివేసిన చెయ్యి. అట్లాగనే పూనం కౌర్ను కూడా వాడుకునే ప్రయత్నం చేశారు. ఆ వ్యవహారం కొద్దిగా లేటుగా బయటకు వచ్చింది. యాతావాత చూస్తే వైసీపీ మార్కు ఇందులో గట్టిగా కనపడుతూనే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.